హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక లంచ్ బాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు పిల్లలకి అందరికీ స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం హడావిడి పడుతుంటారు తల్లులందరూ. ఇలా ఈజీగా ఇంట్లో ఉండే కూరగాయలతోటి, ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా తయారు చేసి పంపించచ్చు. వాళ్ళ కోసమే ఈజీ రెసిపీ అనమాట ఇది. మామూలుగా ఎంప్లాయీస్గా ఉండే ఉమెన్స్కి కూడా చాలా టైం సేవ్ అవుతుంది. ఇలాంటి రైస్ రెసిపీస్ చేసుకుంటే హడావిడి లేకుండా ఈజీగా చేసుకోగలుగుతారనమాట. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో అన్ని రకాల తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి కరివేపాకు కడిగి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ముందుగా. తర్వాత ఇందులో మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో బీన్స్, క్యాబేజీ, క్యారెట్, తర్వాత పొటాటోస్ ఇవి వేసుకున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. అప్పుడు మనం రైస్ తక్కువ వేసుకొని కూరగాయలు ఎక్కువ తినచ్చు అనమాట. ఇలా వేసి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని కూరగాయలు గట్టిగా ఉంటే లేట్గా ఉడుకుతాయి కాబట్టి దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కొన్ని నీళ్లు చిలకరించి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడ నీళ్లు చల్లిన విషయం మిస్ అయిపోయింది వీడియోలో కాబట్టి మీరు నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ఇప్పుడు వేసుకోవాలి లేటుగా. క్యాప్సికమ్ని అన్ని కూరగాయలతో పాటు వేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయి, చూడడానికి తినడానికి బాగుండదు కాబట్టి ఇలా చివరిగా వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో తగినంత కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలుపుకుంటున్నాను. కూరగాయలన్నీ బాగా మగ్గినాయండి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే అన్నం ఉడికించి చల్లార్చుకున్న అన్నంని దీంట్లో వేసి కలుపుకోవాలి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏం వేయట్లేదండి. ఎటువంటి మసాలా లేకుండా కమ్మగా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు అలాంటి మసాలాలు వేస్తే ఒకటే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఆ రెండు స్కిప్ చేసి చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు కూరగాయలు తినడం ఇష్టపడరు కాబట్టి ఇలా కానీ అన్ని కూరగాయలు వేసి చేసిస్తే వాళ్ళు తెలియకుండానే అన్నంతో పాటు కూరగాయలన్నీ తీసుకుంటారు, తినేస్తారనమాట. అందుకని పిల్లలకి ద బెస్ట్. చివరిగా మనం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే టేస్టీ అయిన హెల్తీ వెజిటబుల్ రైస్ రెడీ అండి. ఓకేనా? నా వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.